భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో చెరువులు అలుగులు పారుతుండగా కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు డేంజర్ లెవెల్కు చేరడంతో భారీగా వరద నీటిని వదులుతున్నారు. రామడుగు ప్రాజెక్టు ఉధృతి పెరగడంతో ఇప్పటికే పరివాహక ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా 20 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వేల్పూర్ మండలంలో రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు తెగిపోయాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలు జలమయం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరద నష్టంపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల చెరువుల గన్లు పడ్డాయి. ఎక్కడికక్కడ గండి నీళ్ళంతా కూడా కిందికి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో చాలామంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇరువైపులా రాకపోకలు కొనసాగించాలంటూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వీరంతా కూడా ఉన్నారు. నిన్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో 46 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మాట్లాడడానికి గ్రామస్తులు వస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? పడిగల నుంచి. పడిగలు పోయింది. రోడ్ ఇట్లా ఇబ్బంది లేదా? ఇబ్బంది అవ్వట్లేదు, చాలా ఇబ్బంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే చెరువు ఏమన్నా ఎక్కువ వర్షపాతం పడడం వల్ల ప్రాబ్లం అయిందండి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వేల్పూర్ మండలంలో నిన్న అత్యధికంగా 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో నవాబ్ చెరువు పడగల గ్రామంలో ఉన్నటువంటి నవాబ్ చెరువుకు గండిపడింది. గండిపడడం కాదు, చెరువు ఒకవైపు తెగిపోయింది. దీంతో పెద్ద మొత్తంలో చెరువు నీరంతా కూడా నిన్నటి నుంచి ప్రవహిస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో మనకు కనిపిస్తున్నంతా కూడా ఇది చెరువు కాదు, ఇదంతా కూడా పంట పొలాలు. ఈ పంట పొలాలు పూర్తిగా చెరువు నీటితో నిండిపోయినాయి. పూర్తిగా ఇసుక మెడలు వేసినాయి. ఈ అన్ని పంటలన్నీ కూడా దాదాపు సాగు మొదలుపెట్టినటువంటి పంటలన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. అంతా కూడా ఇసుక మెడలు వేసినాయి. మరోపక్క చెరువు తెగిపోవడంతో లక్కోరాను పడగల గ్రామాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. మరోపక్క చెరువు నీరంతా కూడా నిన్న నుంచి కింది వైపు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో చేపలు పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. చెరువులోంచి వస్తున్నటువంటి చేపల కోసం పిల్లలంతా కూడా యువత అంతా కూడా ఈ యొక్క ఏదైతే చెరువు గడ్లు పడినటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా ప్రయాణికులు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడదాం. అన్న బైక్ మీద వస్తున్నారు, ఇబ్బంది అయితే లేదా? బాగా ఇబ్బంది ఉండే, నిన్న దాట రాకుంటుండే, ఇవాళ కొద్దిగా తక్కువ అయింది. అక్కడ కట్ట వరుసకపోయింది, పెద్ద ఎత్తున జరిగిపోయి. ఇక్కడ కట్ట పొలాలు అయితే నీట మునిగినట్టున్నాయి, చాలా నీట మునిగిపోయినాయి. మొత్తం ఇక్కడ నుంచి పడితే అక్కడ వెళ్ళిపోయింది మొత్తం నీట. మరి ఇప్పుడు పంట చేతికొచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? మళ్ళీ సాగు చేసే అవకాశం ఉంటుందా? సాగు చేసే అవకాశం ఉంటుంది. ఇసుక ఉంటే చాలా ఇబ్బంది అని అంటున్నారు. ఇసుకతోనే ఇబ్బంది. ఇప్పుడు ఇసుక అంతా తీసిన దాకా నీకు పంటలు వేయరాదు, కష్టము, బాగా కష్టం అది. సో మొత్తం మీద అయితే నిన్న నిజామాబాద్ జిల్లాలో మన రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. వాహనదారులు మరింత మంది వాహనదారులు కూడా వస్తున్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇట్లాంటి పరిస్థితులలో ప్రయాణం చేయడం కొంత ఇబ్బందే కదా? చాలా ఇబ్బంది అండి. ఇది కొంచెం పైన ఉన్నటువంటి అధికారులు దీన్ని చూసి ఏదన్నా దీనికి పరిష్కారం కనుగోలని అనుకుంటున్నాను. ఏదైనా ఒక పైనుంచి ఒక వేగాని ఏదన్నా చూడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, రాత్రి టైంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు ప్రభావం తగ్గింది. యాక్చువల్గా నిన్న మొన్న అయితే భీకరంగా ఉండేది. కొంచెం పై అధికారులు దీన్ని గమనించి ఏదన్నా వే చేయాలని మేము కోరుతున్నాం. 3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో గండుపడ్డటువంటి పరిస్థితి, చెరువు తెగిపోయినటువంటి పరిస్థితి, వర్షం పడితే మరింత ఫ్లో పెరుగుతుంది, అప్పుడు మరింత ఇబ్బంది కదా? అవునండి, అదే అందుకోసం అంటున్నాను. దీనికి ఈ చుట్టుపక్కల గ్రామాలకు మాకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము పక్కన పోచంపల్లి వెళ్ళాలి, అక్కడ వెళ్ళడానికి లేదు, మాకు ఇక్కడ వెళ్ళడానికి లేదు. దానివల్ల ఇగో బైక్ పైన రావాల్సి వస్తుంది. అయినా తప్పదు. బట్
మాకే కాదు ప్రజలకు కూడా చాలా ఇది ఇబ్బందికరమైన వాతావరణం. దయచేసి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో దీన్ని ఏదో రకంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో మొన్న అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకైతే చాలా చోట్ల చెరువుల గనులు పడ్డాయి, చాలా చోట్ల చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతూ వీరంతా కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, మరోపక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. చెరువుల గనులు పడడంతో సమీప పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. సో రైతులు ఇబ్బంది పడుతున్నారు, మరోపక్క వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 20 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒక్క వేల్పూర్ మండలంలో దాదాపు 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చాలా చోట్ల వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినాయి. వాళ్ళు ఇచ్చిరా రైట్. తమ్ముడు ఏ క్లాస్ నువ్వు? 9th. ఏం చేస్తున్నారు ఇడంతా? ఇక జిమ్మలు పడుతున్నాం. దొరుకుతున్నాయా మరి? దొరుకుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. చాలా చోట్ల వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, సోయా పంటలు నీట మునిగిపోయినటువంటి నేపథ్యం. రైతులు చాలా ఇబ్బంది చెందుతున్నారు. నిన్నటి నుంచి వర్షాలు ఆగట్లేదు, మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి మరింత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్క ఎక్కడైతే చెరువుల గనులు పడ్డాయి, చెరువు గనులు పడ్డటువంటి చోట రాకపోకలకు రోడ్లపైన నీరంతా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్న యువత మాత్రం చాలా ఉత్సాహంగా చేపలు పట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వరద నీరంతా రోడ్లపైన ప్రవహిస్తుంది, పంట పొలాల్లోకి చేరి ఉన్నటువంటి నేపథ్యం. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సో మరో 2-3 రోజులు కూడా వర్షాలు పడతాయని చెప్తున్నారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓవరాల్గా జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే రైతులకు నష్టపరిహారం కలిగించినటువంటి డిమాండ్ కూడా రైతులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చెడిపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, తెగిపోయినటువంటి రహదారులు ఏవైతున్నాయో వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి. గ్రామాల మధ్య రాకపోకలకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అయితే ప్రజల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.